ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నందున చర్యలకు గవర్నర్ పర్మిషన్ కోరుతూ కొద్ది రోజుల కిందట ప్రభుత్వం లేఖ రాసింది. నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు రావడంతో గవర్నర్ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో త్వరలోనే ఏసీబీ రంగంలోకి దిగనుంది. విచారణ తర్వాత చార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం కూడా ఉంది. ఫార్ములా ఈ రేస్ లో 54 కోట్ల లావాదేవీల విషయంలో కేటీఆర్ పై అభియోగాలు నమోదయ్యాయి. ఇప్పటికే 4 సార్లు ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ ను కూడా విచారించేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. నిర్వహణ క్రమంలో హెచ్ఎండిఏకు 75.88 కోట్ల నష్టం వాటిల్లగా ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ 46 కోట్లు లబ్ధి పొందినట్లు ఏసీబీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో క్విడ్ ప్రో కో కింద 44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ భారత రాష్ట్ర సమితికి సమకూర్చినట్లు ఏసీబీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ తో పాటు ఇతర నిందితులపై అభియోగాలు నమోదుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. డిసెంబర్ నెలలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదైంది. ఈ రేస్ కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించారని మున్సిపల్ శాఖ కార్యదర్శి ఫిర్యాదుతో కేసు నమోదైంది. దీనివల్ల ప్రభుత్వానికి 54.88 కోట్లు నష్టం కలిగిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయనను ఈ కేసులో A1 గా పేర్కొంటూ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. అలాగే అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ను A2 గా చేర్చారు. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి A3 గా ఉన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ కోసం యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ పురపాలక శాఖ 2022 అక్టోబర్ 25న ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం కార్ రేస్ నిర్వహణకు అయ్యే ఖర్చును స్పాన్సర్స్ గా ఉన్న ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ భరించాలి. అలాగే కార్ రేస్ నిర్వహణకు వీలుగా తెలంగాణ పురపాలక శాఖ ట్రాక్ ను ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా 2023 ఫిబ్రవరి 11న జరిగిన రేస్ కోసం తెలంగాణ పురపాలక శాఖ తరఫున హెచ్ఎండిఏ 12 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. రేస్ నిర్వహణ ఖర్చును స్పాన్సర్స్ గా ఉన్న ఎస్ నెక్స్ట్ జెన్ భరించింది. అయితే ఆ తర్వాతి కాలంలో ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు స్పాన్సర్ అయిన ఎస్ జెన్ నెక్స్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కు మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో సీజన్ 10 నిర్వహణకు ఆటంకాలు ఎదురయ్యాయి. రుసుం చెల్లింపులకు స్పాన్సర్స్ చేతులెత్తేయడంతో దాన్ని ప్రభుత్వమే చెల్లించేలా అవకాశాలపై చర్చించారు. ఆ సమయంలో ఈ రేస్ కేసుకు ప్రమోటర్ గా హోస్ట్ సిటీగా హెచ్ఎండిఏనే వ్యవహరించాలని ప్రతిపాదించారు. దీనికి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపారు. రుసుములు పన్నుల కింద 110 కోట్ల రూపాయలతో పాటు రేస్ నిర్వహించాలంటే అవసరమయ్యే పనుల కోసం మరో 50 కోట్లు మంజూరు చేశారు. ఈ క్రమంలోనే 2023 అక్టోబర్ 3న మొదటి వాయిదా, అక్టోబర్ 11 రెండో వాయిదా సొమ్ము చెల్లించేలా అప్పటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి ప్రొసీడింగ్స్ జారీ చేశారు. దీంతో 2023 అక్టోబర్ 11న హిమాయత్ నగర్ IOB బ్యాంకు నుంచి యూకేలోని FEO ఖాతాకు డబ్బులు బదిలీ అయ్యాయి. అయితే విదేశీ మారక ద్రవ్యం చెల్లింపుల కోసం రెగ్యులేటరీ అథారిటీస్ నుంచి అనుమతి తీసుకోకపోవడంతో పాటు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా చెల్లింపులు చేశారంటూ ఫిర్యాదు చేశారు.